హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. నిన్న తీన్మార్ మల్లన్న పార్టీ కొత్త పార్టీ ఆవిష్కరణ అయితే జరిగిపోయింది. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించిండు. దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అది టీఆర్పీ అని నామకరణం చేసిండు. నిన్న తాజ్ కృష్ణలో ఓపెన్ అయింది. ఆ పార్టీ జెండా, ఎజెండా, ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే 3 నినాదాలతో పార్టీ ఏర్పాటు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అయితే నిన్న జరిగిపోయినాయి. అట్టహాసంగానే జరిగినాయని అనుకోవచ్చు. ఒక 200-300 మంది తాజ్ కృష్ణలో ఒక మీటింగ్ లాగా పెట్టుకొని అందులో తాజ్ కృష్ణలోనే జెండా ఆవిష్కరణ, దానికి సంబంధించి పూర్తిగా టోటల్గా ఆవిష్కరణ అయితే జరిగిపోయింది. ఆత్మగౌరవం, వాటా, అధికారమే నినాదంగా జెండా ఆవిష్కరణ జరిగిపోయింది. టోటల్గా చూసుకున్నట్లయితే ఇక పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల తలరాత మారే రోజు వచ్చిందని గట్టిగా నినాదం అయితే చేసిండు. హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలు ముందైతే చించేసిరు. టోటల్గా స్టార్ట్ అయ్యే ముందు, తర్వాతకి సద్దుమణిగిపోయింది. దానికి సంబంధించి టోటల్గా ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు పిడికిలతో జెండా ఆవిష్కరణ అనేది జరిగిపోయింది. దాంట్లో కంకులు, వరి కంకి ప్లస్ కార్మికులకు, కర్షకులకు సంబంధించి సింబాలిక్గా తీసుకొని పిడికిలి ఒక ముద్రగా తీసుకొని జెండా ఆవిష్కరణ అయితే జరిగిపోయింది. అయితే ఇవన్నీ జరిగిపోయిన తర్వాతకి మరి తీన్మార్ మల్లన్న పార్టీ ఆవిష్కరించడుగా, మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాడా, రాజీనామా చేసి మళ్ళీ పోటీలో ఉంటాడా పార్టీ తరఫున అంటే అది క్వశ్చన్ మార్క్ లానే ఉంది. మరి ఎమ్మెల్సీ కవిత టిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత ఎలాగైతే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే అలాగే తీన్మార్ మల్లన్న చేస్తాడా అంటే క్వశ్చన్ మార్క్ లానే ఉంది. అదైతే చేసే అవకాశం లేదు. ఇది ఒక డ్రామా అయితే నడుస్తుంది. నేను ఇచ్చిన లెటర్ అంటాడు, అక్కడ రాజీనామా లెటర్ ఇచ్చిన అంటాడు, అక్కడ ఆమోదం కాదు, అది పెండింగ్లో ఉంటుంది, ఎండింగ్లో ఎప్పుడో పడిపోతుంది. ఇదంతా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా అయితే నడుస్తుంది. ఇదైతే కామన్ అందరికీ, కవితకైనా అదే, ఈయనకైనా అదే. మరి రాజీనామా చేస్తాడంటే అది మాత్రం క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్తో ఉన్న బంధం తెగిపోయినట్లేనా అంటే పూర్తిగా తెగిపోయినట్లుగానే అనిపిస్తుంది. కానీ కాలక్రమంలో పార్టీ కలిసి పనిచేస్తుందా లేకుంటే ఎలా పనిచేస్తుందా అనేది మనకు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న ఎజెండా ఏంటి అంటే, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ టికెట్ రాని బీసీ నాయకులకి తన పార్టీ ద్వారా సర్పంచ్ టికెట్లు ఇచ్చి ఇంతో అంతో దండుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి తోడు తీన్మార్ మల్లన్నకు అలవాటే కదా చేతి వాటం అని చాలామంది అయితే బయట చర్చ అయితే జరుగుతుంది దానికి సంబంధించి. మరి ఈ తీన్మార్ మల్లన్న దానికి సంబంధించి ఎలా తిప్పి కొడతాడు, ఎలా దాన్ని అధిగమిస్తాడు, ముందు పార్టీని నడిపిస్తాడా, లేకుంటే గతంలో చిరంజీవి పెట్టిన పార్టీ పిఆర్పి లెక్క టీఆర్పీ గిట్ల కలిసిపోతుందా, ఎలా జరిగిపోద్ది అనేది మనకు తెలియదులే. కానీ బీసీలకి అది ఒక పార్టీకి అయితే ఈసారి ఒక బీసీ పార్టీ అయితే నిన్న ఆవిష్కృతం అయిపోయింది. ఆ బీసీ పార్టీ ఎన్నాళ్ళు ఉంటుంది, ఏం చేస్తుంది, బీసీల కోసం ఏం చేస్తుంది, మిగతా ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఏం చేస్తుంది, వాళ్ళని ఎలా కలుపుకోబోతుంది, మరి మిగతా పార్టీలన్నిటినీ పెద్ద పార్టీలన్నీ ఢీకొని టీఆర్పీ పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే అది కూడా కష్టంగానే రాదు ఇప్పట్లో. కానీ ముందైతే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి దాన్ని కూడా అయితే జరుగుతాయని బాగా చర్చ జరుగుతుంది. ఇంకో వార్త ఏంటంటే టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న అంటే బయట చర్చ ఏం నడుస్తుందంటే రెండు మూడు చెప్తా. ఉదాహరణకి టీఆర్పీ అంటే తారక రామారావు పార్టీ అని ఒకటి, లేకుంటే తీన్మార్ రమ పార్టీ అని, అంటే భార్య పేరు రమ కాబట్టి రమ పార్టీ అని, అట్లా కొంత అయితే చర్చ నడుస్తుంది దానికి సంబంధించి. ఇదంతా అవాస్తవం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ మీద పార్టీలు ఇప్పుడు లేవు కాబట్టి, ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ
మన ప్రొఫెసర్ది ఒక పార్టీ ఉండే, అది ఇంటి పార్టీ, అది కనుమరుగైపోయింది. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మళ్ళీ జనం ముందుకు వచ్చింది. మరి ఇది ఎంతకాలం ఉంటుంది? ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది? క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తుంది? ఏ విధంగా ప్రజా సమస్యలపైన పోరాడి అధికారంలోకి వస్తుంది అంటే ఇప్పట్లో అయితే దాని గురించి ఏం చెప్పలేము. ముందు పార్టీ కార్యవర్గం ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో రావాలి కదా. అప్పుడు లెక్క, అప్పుడు వచ్చినాక లెక్క. కానీ ఇప్పుడైతే స్థానిక ఎలక్షన్లో కొంతమంది టికెట్ రానోళ్ళు దాని ద్వారా చేసుకుంటుండొచ్చు, కొంతమంది పోటీ చేస్తుండొచ్చు బీసీ వాళ్ళు. దానికి సంబంధించి అది అయితే నిన్న అంత దీని వల్ల టీఆర్పీ కన్నా ముందు బీసీయూఎఫ్ పార్టీని ఇవ్వాలని మాపై తీర్మార్ మల్లన్న ఒత్తిడి చేసిందని ఒక చర్చ అయితే నడిచింది. అదేదో పెద్ద డ్రామా లాగా నడిచిపోయింది. ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదని, ఆయన కోసం జాతీయ కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడు పోస్ట్ని క్రియేట్ చేశాం, మాకే 3 నామాలు పెట్టారు, ఆయన అగ్రవర్ణాల మోచేతి తాగే వ్యక్తి అని బీసీయూఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించి ఇదంతా ఒక స్టంట్ లానే, పొలిటికల్ స్టంట్ లానే చూడాలి. కానీ ఏదో ఒక ఇష్యూ హైలైట్ కావాలంటే ఏదో ఒక ఉత్ప్రేరకం కావాలి. అది ఉప్పులాగా, నిప్పు మీద ఉప్పు వేస్తే ఎలా ఉత్ప్రేరకమై హైలైట్ అయ్యి వైరల్ అయిపోద్దో అలా బీసీయూఎఫ్ పార్టీని ఇవ్వాలనేది ఒక చర్చని ముందు పెట్టి తర్వాతకి ఎవరికి తెలియకుండా ఈ పార్టీని నామకరణం చేసి జనం ముందు తీసుకొచ్చిన తీర్మార్ మల్లన్న, ఆయనకు సంబంధించిన టీం. సో దీనికి సంబంధించి అయితే మొత్తం మీద ఏ విధంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అది బీసీ నాయకులు. ఇంకోటి తెలంగాణ రాజ్య టీఆర్పీ అంటే తీన్మార్ మల్లన్న, రమాదేవి పటేల్, పి అంటే పటేల్ పార్టీ అన్నట్టుగా కూడా బయట చర్చ జరుగుతుంది. ఇది చెప్పడం మర్చిపోయినా, ఇదైతే ఒక చర్చ అయితే నడుస్తుంది. అలా కుటుంబ పార్టీ లాగానే నామకరణం చేసిరని. ఇంకోటి టీఆర్ తెలంగాణ తారక రామారావు పార్టీ అట్లా కూడా నామకరణం అయిన, అట్లా కూడా పెట్టి మొన్న కేటీఆర్ని కలిసిండు కదా, అట్లా కూడా పెట్టుకున్నారేమో పార్టీ పేరు. అట్లా ఇండైరెక్ట్ అని కొంచెం చర్చ అయితే, ఒక కామెడీ చర్చ అయితే నడుస్తుంది బయట. తీన్మార్ మల్లన్న తీన్మార్ వాయించి మరి దాన్ని ఎట్లా తిప్పి కొడతారు అనేది చూడాలి. ఇది ఎమ్మెల్సీగా ఉంటారా లేదా అనేది చర్చ అయితే నడుస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తికర చర్చ అయితే సాగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పార్టీని పూర్తిగా విడినట్లు స్పష్టమైపోతుంది. పదవికి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా అని చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే మల్లన్న కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక చర్చ అయితే నడుస్తుంది. విమర్శలు, ప్రతి విమర్శలు, గొడవలు ఇవన్నీ కామన్. పార్టీ అన్నాక వస్తూనే ఉంటాయి. పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్తో ఉన్న బంధం తెగిపోయినట్లే పూర్తిగా. ఓకే, ఎమ్మెల్సీ పదవి పైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైన ఆరోపణలు చేయడంపై ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మల్లన్న కూడా రాజీనామా చేస్తారా, కొనసాగుతారా అనే విషయంపైన క్లారిటీ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు జనాలు. సో ఎలాంటి క్లారిటీ ఇస్తాడో తెలియదు. అయితే అడుక్కునే పరిస్థితి ఉండదు ఇక బీసీలకని మన ఆత్మగౌరవం, వాటా, అధికారం అనే నినాదంతో మల్లన్న పార్టీ పెడితే, అన్న నువ్వు మాత్రం అడుకోకే, పార్టీ పెట్టి టికెట్లు ఇస్తా అని నువ్వు డబ్బులు అడుకోకని బయట కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక అవన్నీ మల్లన్న ఎట్లా ఇవన్నీ ఇన్ని విమర్శలు పార్టీ పెట్టగానే ఒక్కసారి అందరూ ఫోకస్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీన్మార్ వాయించి ఎట్లా తిప్పి కొడతాడు అనేది చూడాలి. ఏ విధంగా తిప్పికొట్టి, మల్లన్న కాదు అలవాటే తిప్పికొట్టడం, ఇలాంటివన్నీ పట్టించుకోడు. కుక్కలు చాలా మరుగుతాయి. ఆ మురిగిన కుక్కలన్నిటికీ పట్టించుకుంటూ పోతే ఆయన మల్లన్నకి అవుతాడు. ఇప్పటికీ రాష్ట్రంలో అయితే నెంబర్ 1గానే ఉన్నాడు. ఏ విషయంలోనైనా మాట, ఆట, మీడియా చెప్పుకోవచ్చు. ఆ విధంగా డిజిటల్ మీడియాలో నెంబర్ 1 ఎవ్రీథింగ్. పార్టీ పెట్టిండు మెల్లమెల్లగా. ఒక 5 years బ్యాక్ మల్లన్న ఇంట్లో కూర్చొని ఛాయ్ కప్పు మందం పైసలు ఏమన్నాడు, మటన్ చికెన్ తినే బదులు 10 రూపాయలు నాకు వేయండి, నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని వేయించుకున్న వ్యక్తి ఒక 5 సంవత్సరాల్లోనే
పార్టీ పెట్టిండంటే ఆయన ఏ విధంగా డెవలప్ అయ్యాడు, ఏ విధంగా ఈ స్థాయికి వచ్చాడు, ఏ విధంగా ఆయన ఈ విధంగా ఎదిగాడు అనేది మనం ఒకసారి చూసుకుంటే, గ్రాఫ్ చూసుకుంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. తీన్మార్ మల్లన్న ఒక యాంకర్గా ఉండి, V6లో యాంకర్గా ఉండి, తర్వాతి కాలక్రమంలో V5 ఇట్లా ఛానళ్ళు మార్చుకుంటూ వచ్చి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ విధంగా ఎమ్మెల్సీగా, అంతకుముందుకు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినా కానీ రీసెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి మధ్యలో ఎన్నో వాదనలు చేసిండు. వేరే పార్టీ 7200 అని ఏదేదో చాలా చేసిండు. అన్నీ పక్కకు పెట్టేసి తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఎన్నో పెట్టిండు. చివరికి వచ్చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితే పెట్టేసిండు. అది ఫైనల్. ఇక ఇప్పుడు ఆట మొదలైంది. ఈ ఆట మొదలైనాక ఆయన ఆట ఎట్లా ఆడతాడు, మిగతా పార్టీలతో ఎట్లా ఆడతాడు అనేది ఇది పెద్ద చర్చ. ఇప్పుడు సినిమా చూస్తేందుకు జనాలు వచ్చి తెలంగాణ ప్రజలు చూస్తారు. ఏ విధంగా చూస్తారు, తీన్మార్ మల్లన్న ఏ విధంగా తీన్మార్ దెబ్బ వేస్తాడు, ఏ విధంగా తీన్మార్ ఆడతాడు అనేది తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. తెలంగాణ ప్రజలకి తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతకాయల నవీన్ ఏ విధంగా ఆట ఆడి చూపిస్తాడు అనేది జనాలు చూస్తారు, చూడబోతారు. అది ఎంతవరకు వస్తుంది, ఎప్పటిదాకా ఈ పార్టీ నెలగలుగుతుంది, ఉద్దండుల సంబంధించి 2 నేషనల్ పార్టీలు, ఒకటి స్థానిక ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీల మధ్యన టీఆర్పీ పార్టీ ఏ విధంగా ఎదుగుతుంది అనేది బిగ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీన్మార్ మల్లన్న ఏ విధంగా క్రియేట్ చేసి ఆ వేవ్స్ని అలా నదిలా వెళ్ళి సముద్రంలో కలిసి పెద్ద పార్టీగా అవతరించి రాజ్యాధికార దిశగా వెళ్తాడా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా మల్లన్న ఈ స్థాయికి ఎదగడం గొప్పే, చర్చించుకోవాల్సిన విషయమే దీన్ని. ఎందుకంటే మల్లన్న స్థాయి ఒకప్పుడు ఛాయ్ కప్ అడుక్కునే కానించి రైల్వే స్టేషన్లో టీ కప్పులు అమ్ముకునే స్థాయి నుంచి, టీవీలో యాంకర్ కానించి మళ్ళీ తర్వాతకి తానే ఛాయ్ కప్పు పైసలు వేయని అడుక్కునే స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడం అనేది కూడా గొప్పే. ఆ లక్ష్యం ఏం పెట్టుకొని తను వచ్చే విధానం, ఎంచుకునే నినాదం, ఆయన ఎంచుకునే మార్గం, ఇవన్నీ జనాలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న జాంతేనాయి, మీరేమనుకున్నా నాకు పర్లేదు, ఎర్రి కుక్కలు ఎన్నైనా మురుగుతాయి, నా దారి నాదే అని వెళ్ళే తీన్మార్ మల్లన్న గొప్ప స్థాయికి ఎదగాలని మనం అందరం కోరుకుంటూ, సరే ఇది తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన సందర్భంగా మనం మాట్లాడిన విషయాలు ఇవి. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీలు అయితే చింపినా కానీ అవన్నీ ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జరుగుతుంటాయి కాలక్రమంలో. చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న మారిన తర్వాతకి ఎంత మార్పు వచ్చింది చూడండి. చింతపండు నవీన్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. ఒకప్పుడు ఏ పార్టీ, అన్ని పార్టీలు తిరిగిండు, ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలలో ఏలు పెట్టిండు, కాలు పెట్టిండు, గెలికిండు, వాసన చూసిండు, అన్నీ చూసిండు. ఫైనల్గా ఒక పార్టీ పెడతా అని పెట్టి పడేసిండు. మరి ఈ పెట్టిన పార్టీ ఎంతకాలం కొనసాగుతుంది, మరి ఎంతమందికి రాజ్యాధికారాన్ని అందించే చెట్టులాగా ఎదుగుతుంది, ఎంతమందికి ఫలాలు అందిస్తుంది, ఎంతమందికి ఆ చెట్టు నీడలో ఒదిగిపోతారు, ఎంతమంది చెట్టు నీడలో ఉంటారు, ఎదుగుతారు అనేది ప్రశ్నార్థకంగా ఉన్నా కానీ తీన్మార్ మల్లన్న తన గమ్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు, ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాడు. అందరూ ఆశీర్వదిస్తే వెళ్తాడేమో. దొంగలు ఎవరు లేరు. తీన్మార్ మల్లన్న మీరు అనుకుంటువచ్చు దొంగను ఎందుకు పొగుడుతున్నారు అని మీకు అనిపించచ్చు. కానీ ఏ నాయకుడు దొంగ కాదనేది నా క్వశ్చన్. ఏ నాయకుడు దొంగ కాదు, అందరే కదా, అందులో ఆయన ఒకడు. సో వాట్, ఇది తీన్మార్ మల్లన్న ఓకే మొత్తం
వ్యవస్థను మార్చే దిశగా వెళ్ళి మంచి ఆలోచన దిశగా ప్రయాణం చేసి సిస్టమ్ను మార్చే దిశగా పేద ప్రజలకు ఇంత సేవ చేసుకునే అవకాశం తీర్మార్ మల్లన్నకి జనాలు ఇస్తారా, ఇవ్వరా? లేకపోతే తీర్మార్ మల్లన్న ఏ విధంగా ఈ రెండు నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, ఇంకా చిన్న చిన్న పార్టీల మధ్యలో ఎలా నలిగి ఎలా ఎదిగి వస్తాడో అనేది, నెగులుతాడో అనేది కష్టమే. కానీ నెగలాలని అందరూ కోరుకుంటున్నారు. అంతమంది సపోర్ట్ ఇస్తున్నారంటే తీర్మార్ మల్లన్న ఇంతో అంతో సరే నెగ్గుకు రావాలి, అందరూ బాగుండాలి, అందులో ఆయన కూడా ఉండాలి, ఉంటే తప్పేంటి అనేది అందరూ అనుకుంటున్నమాట. సరే, ఎన్నో విమర్శలు వస్తున్నాయి, అయినప్పటికీ తీర్మార్ మల్లన్న అయితే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది తీర్మార్ మల్లన్నకు సంబంధించి. ఇక సర్కార్ బడే కానీ 1000 రూపాయలు స్వచ్ఛందంగా చెల్లిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ డబ్బుతోనే అత్యధిక వసూలుతో విద్యాబోధన. కాలోజీవాడి గ్రామస్తుల సామాజిక సంకల్పం. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరుతున్న స్టూడెంట్స్. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తున్నాయి. అయితే ఈ ఊళ్ళో పాఠశాలలో మాత్రం ఒక్కో విద్యార్థికి 1000 చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని తల్లిదండ్రులు వాళ్ళ పాకెట్ నుంచే అందిస్తారట సర్కార్ బడికి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాలోజీవాడి గ్రామస్తులు సామాజిక సంకల్పంతో కొత్త ఒరవడిని సృష్టించారు. తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రైవేటు బడులకు ధీటుగా మార్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి 1000 రూపాయల చొప్పున స్వచ్ఛందంగా పాఠశాల అభివృద్ధికి ఇస్తారట. ఇది గవర్నమెంట్ బళ్ళు అని గొప్పలు చెప్పుకుంటారు కదా, ఇది వాటి పరిస్థితి, వాటి దీనస్థితి. అది చూడలేని వాళ్ళ తల్లిదండ్రులు సొంతంగా పైసలు వేసుకొని పోతున్నారు, పిల్లల్ని చదివిపిస్తున్నారు. చూడు, ఇది ఏడాదిలోనే 21 నుంచి 50 మందికి పెరిగినట్ట. తరగతి గదిలో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఇష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు ప్రతి బుధ శని స్పోర్ట్స్ రిచ్లు అందిస్తారట. మెరుగైన వసతులు, చక్కటి విద్యాబోధన ఉండటంతో గత ఏడాది కేవలం 21 మంది విద్యార్థులే ఉండగా ఈసారి సంఖ్య 50కి చేరిందట. ఇది ఇట్లా ఉండాలి పాఠశాల అంటే. ఇంత ఆదర్శంగా ఆ ఊరు తన పాఠశాలకి, గవర్నమెంట్ పాఠశాలని డెవలప్ చేసుకుంటుందంటే ఇంతకైనా అభినందించాల్సిన విషయం ఇంకేముంటుంది ఇప్పుడు. ఇది ఆదర్శవంతమైన పాఠశాల, ఆదర్శవంతమైన ఊరు. మంచి అవార్డు ఇచ్చినా తప్పలేదు ఆ ఊరి ప్రజలకి, ఆ ఊరి పాఠశాలకి, ఆ ఊరు ఆ స్కూల్కి. ఇక పొంగలేటి కేటీఆర్కి సంబంధించి హాట్ కామెంట్ చేసిండు. ముందు నీ ఇంటిని పార్టీని చక్కబెట్టుకో, తర్వాతకి జూబ్లీహిల్స్ సీటు గురించి మాట్లాడు, అప్పటిదాకా మాట్లాడకని ఆయన అంటుండు. ఈరోజు సీఎం గారు ఢిల్లీకి వెళ్తున్నారంట, అదొక వార్త. అయితే ఇక్కడ ఒకటి బాధాకరమైన విషయం ఇంకోటి ఈరోజు అప్డేట్ అవుతుంది. అది ఏంటంటే, చావుకు దగ్గరయ్యాం, ఇంకెప్పుడు న్యాయం. కన్నీటి పర్యంతమైన వృద్ధ దంపతులు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఇంటిని కోల్పోయిందంట ఈ ముసలి అవ్వ. ఈ అవ్వకి ఇల్లు కోల్పోయినా ఇప్పటి వరకు అయితే 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఇల్లు రాలేదట. కేసీఆర్ గారు మీరు చేసిన దిక్కుమాలిన పని ఏంటంటే, ఇసొంటి వాళ్ళకి సరే చేసిరేమో కానీ వాళ్ళకి ఒక న్యాయం. డబుల్ బెడ్రూమ్ కట్టించడం, లక్షలు కట్టించడం అంటారు కదా, ఇసొంటి వాళ్ళకి మిడ్మానేర్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆమె గోడున ఏరుస్తూ పేపర్ ప్రకటన అయితే వచ్చింది. మిడ్మానేర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఇంటిని కోల్పోయిన ఏళ్ళు గడుస్తున్నా నేటికి వృద్ధ దంపతులకు నష్టపరిహారం అందలేదు. దీంతో చావుకు దగ్గరైనా తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం. సిరిసిల్ల జిల్లా అన్న నీదే, అన్న కేటీఆర్ అన్న నీదే కావాలని హైలైట్ చేసినట్టు ఇంటికి కోల్పోయి నిరాశ్రయ్యారట. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారట. ఈ క్రమంలో గత జూన్లో వీరికి 7.86 లక్షల నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చిందంట. అయితే కోర్టు తీర్పును పట్టించుకోకుండా కలెక్టర్ సందీప్ కుమార్ జూ బాధితులకు నష్టపరిహారం అందించకపోగా కోర్టుకు సైతం హాజరు కాలేదు. నిన్న మరోమారు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా కలెక్టర్ హాజరు కాకపోగా కోర్టుకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదట. దీంతో న్యాయమూర్తులు కలెక్టర్కి వారెంట్ ఇష్యూ చేసినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది బొమ్మన అర్జున్ రావు తెలిపారు. అయితే ఇదే విషయం పైన
బాధితులు మీడియా ప్రతినిధులు సంప్రదించగా వారు కన్నీటి పర్యంతమయ్యారు. చావుకు దగ్గరైనా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని ఈ అధికారులు మా ఉసురు తగిలిపోతారంటూ ఆ ముసలి అవ్వ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళకి ఇంకా మిడ్ మానేళ్ళు ఇల్లు కోల్పోయినా కానీ న్యాయం జరగలేదట. కేటీఆర్ గారు మీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించే అయినా కానీ న్యాయం జరగలేదంటారు. ఇప్పటి గవర్నమెంట్ అయినా మేల్కొని ఆమెకి ఇల్లుకు ఇస్తే బాగుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చిన కలెక్టర్ జిల్లా కలెక్టరేట 15 ఏళ్ళుగా పరిహారం కోసం ఎదురు చూపులు అంటే ఎంత దారుణంగా ఉంది చూడ ముసలవ్వ. ఒక్కసారి ఆ ముసలవ్వని దిక్కు చూడండి ఎంత దారుణంగా ఉంది. చావుకు దగ్గరైనా ఇల్లు లెక్క బాధపడుతుందంట. సో ఈ గవర్నమెంట్ అయినా న్యాయం చేస్తే బాగుంటుంది. ఇక ఓట్ల దొంగలని ఈసీ రక్షిస్తుంది, ఇది వాస్తవం. ఓట్ల చోరీతో అధికారంలోకి బీజేపీ చాలా చోట్ల మైనార్టీ ఆదివాసుల ఓట్లే తొలగించారు. 4 రాష్ట్రాల్లో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్ చేసిండు. ఇది బీజేపీ ఓట్ల చోరీ కాదు, చరిత్రను కూడా చోరీ చేస్తుంది, ఇది వాస్తవం. చరిత్రని తారుమారు చేసి వక్రీకరించి చేసే దాంట్లో మొట్టమొదటగా అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. నేను దానికి వ్యతిరేకమని చెప్పట్లేను, వాళ్ళు చేసే పనులకి వ్యతిరేకం. ఇక్కడ అందరూ హిందువులనే నాశనం చేస్తుంటే, హిందువులనే కించపరుస్తుంటే, హిందువులనే మనుషుల్లా చూడకపోతే మేం దేశభక్తులు అని చెప్పుకోవడం ఎందుకు? ఓట్లు చోరీ చేస్తారు, చరిత్రను చోరీ చేస్తారు, వక్రీకరిస్తారు, ఏది పడితే అది రాసి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఎన్నో నానా తంటాలు పడుతున్నారు బీజేపీ సంబంధించిన వాళ్ళు. సో నేను బీజేపీ అనట్లేదు, ఈసీ కూడా అసలు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఈసీ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతుందంటే ఈసీ ఎంత భయపడుతుందో, ఎంత ఒత్తిడికి లోనవుతుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఎవరిని పని చేయించకుండా తమ ఆధీనంలో ఉంచుకొని తమకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుందంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఇంకా పేద ప్రజలకి సరైన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవన్నీ న్యాయం, ఇవన్నీ గుడ్డ ఇవన్నీ వచ్చే విధంగా గవర్నమెంట్లు ఉండాలి, కానీ లాక్కునే విధంగా ఉండొద్దు. ప్రజల నుంచి లాక్కుని వాళ్ళని హింసించే విధంగా ఉండొద్దు. మనిషిలా చూడకుండా ఇక ముస్లిం అనగానే ఒక జెండా ఎత్తుకొని నేను దేశభక్తుని అనడం కాదు. హిందువులే మనుషుల్లా చూడరు, అది గ్రహించండి. అప్పుడు హిందువులు అసలు ఎక్కడి ఓరు హిందువులు. భారతదేశంలో హిందువులు ఎన్ని మతాలు మారినా కానీ హిందువే, అది గుర్తుంచుకోండి. హిందువుల్లా చూడండి. హిందువులు ఎక్కడికి ఓరు, ఎన్ని మతాలు మారినా ఎక్కడికి ఓరు, ఇది రెండోసారి చెప్తున్నా. కానీ హిందువుల మీద రాజకీయాలు చేసి పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చి ఇంకా హీనంగా ఇంకా పురాతన కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే భారతదేశంలో నడుస్తుంది. అది కాకుండా ఇన్నోవేటివ్గా భారతదేశం ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక పునరాలోచన చేసుకోవాలని చెప్తున్నాడు గుత్తా. కవిత రాజీనామాపై గుత్తా సంచలన వ్యాఖ్యలతో నిర్ణయం తీసుకుంటామన్న మండలి చైర్మన్. ఇక తెలంగాణ పాలిటిక్స్లో ఎమ్మెల్సీ కవిత రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 3న బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ ఫార్మెట్లో తన రాజీనామా లేఖన ఆమె కార్యాలయానికి పంపారు. అయితే తాజాగా కవిత రాజీనామా అంశంపైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఇటీవల కవిత ఫోన్ చేశారని కూడా తెలిపారు. ఇదంతా నడుస్తూనే ఉంటుంది, ఇదంతా ఒక సీరియల్ లాగా నడుస్తుంది. ఇక కవితతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ భేటీ అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మరొక కీలక నేత భేటీ అయినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన కవితతో వరుసగా సీనియర్ నేతలు భేటీ అవుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే సంచలనంగా మారిపోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఇటీవల జాగృతి అధ్యక్షురాలతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి భేటీ కాగా కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ భేటీ అయినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి మధ్య దాదాపు 2 గంటల చర్చ జరిగింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బరిలో కవిత ఉంటారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇలా ముఖ్య నేతలు కవితతో వరుసగా భేటీ కావడం పొలిటికల్గా ఆమెకి పొలిటికల్గా ఆసక్తి కనబరుస్తున్నారు ఈ అంశంపైన. ఏదేమైనప్పటికీ కవిత పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశం అయితే లేదు. కవిత ఏమైనా పార్టీ పెడుతుందా అంటే దాని మీద ఇంకా స్పష్టత లేదు. రాజీనామా ఇంకా రాలేదు, ఏమవుతుందో తెలియదు. కవిత తీసుకున్న నిర్ణయం పైన గుత్త అయితే ఎలాంటి ఆలోచన తెలియదు. పునరాలోచించుకోవాలని ఆయన ఒక హింట్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది తాజా అప్డేట్స్, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇక విందు వద్దు రైతులే ముద్దు అని కొడుకు రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకొని 2 కోట్లు బత్తుల లక్ష్మారెడ్డి రైతులకి యూరియా బస్తాల కోసం పైసలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా అట్నే ఇస్తారనుకుంటున్నామో, కానీ ఏమన్నా ఐటీ సంబంధించే కానీ ఏమన్నా తగ్గిపోతే కానీ అట్లా ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది సరే, ఇస్తే మంచిదే కదా. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని వినతి అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది మంచి పనే చేసిండు, దాన్ని మనం అభినందించాలి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే తాను వినోదాలు చేసుకోవడం సరికాదని భావించిన ఆయన తాను ఖర్చు చేయాలనుకున్న నగదును ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నారు. ఇవాళ హైదరాబాద్లో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ నిర్ణయానికి వచ్చి 2 కోట్ల చెక్కులు అందజేశారు. తన నియోజకవర్గంలో అది ప్రజల సొమ్ముని ప్రజలకే ఇచ్చిండు, ఆయన సంపాదించింది. సో తప్పేం లేదు, ఏం కాదు, మంచిదే. మంచి పని చేసినందుకు అభినందించాలి బత్తుల లక్ష్మారెడ్డిని, మిర్యాలగూడ ఎమ్మెల్యేని. సో ఇవి ఇప్పటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుగుతాం.